హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజెక్ట్ 99.1. మనతో పాటు మన ఫ్రెండ్ మహేష్ గారు కూడా ఉన్నారు. హలో, నమస్తే అండి. మహేష్ గారు శారీస్ బిజినెస్ చేస్తుంటారు. హైదరాబాద్లో అందరికీ బాగా వెల్ నోన్ మాల్ అయిన కొత్త చీర షాపింగ్ మాల్ని రన్ చేస్తుంటారు. మహేష్ గారు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ని ముందుగా ఇంట్రడ్యూస్ చేద్దామండి. ఈ వీడియో దేని గురించి అంటే మన మహేందర్ గారు తెలుసు కదా, తను చేసిన మరొక వీడియో గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆ వీడియో క్లిప్ ఏంటో ముందుగా ఒకసారి చూసేద్దాం. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ అయిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకల మీద ఉండి ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. దవకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్మను పట్టకుండా చెప్పొచ్చు కదా నీకు. పరిశుద్ధాత్మన గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటికి తీసుకొచ్చి పెట్టాలి. ఈ సాక్ష్యాలు కరెక్టా తప్ప అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా అడ్రస్ చేద్దాం. అయితే అంతకంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చెప్పే ప్రతి సాక్ష్యము ఇతరులలో విశ్వాసాన్ని పెంచేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీని మనం చూసినా సరే, ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్తను వినిందట. ఇలా ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఇలా అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి టెస్టిమనీస్ ఇతరులు చెప్పడం విని ఆవిడ కూడా వచ్చి స్వస్థతలు పొందుతుంది. అయితే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్య ఫిజికల్ గా లేకపోయినా ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య కార్యాలు చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఆయన పెద్ద పెద్ద అద్భుతాలు మాత్రమే చేస్తాడు, చిన్న చిన్న అద్భుతాలు చేయడు అనడం కరెక్ట్ కాదు. నానా విధములైన అద్భుతాలు చేశాడని ఎప్పుడు పత్రికలో మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇలా డేటా అయిపోతే ప్రార్థన చేశాను, అద్భుత రీతిగా డేటా రీఛార్జ్ అయిందని, గ్యాస్ అయిపోతే ప్రార్థన చేశాను, అద్భుత రీతిగా దేవుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడని, ఇలాంటివి దేవుడు చేయడు అనుకోవడం అంటే ఆయన ఎప్పటికీ మనం క్వశ్చన్ చేసినట్టు అవుతుంది. ఎవరి అవసరత కొద్ది విశ్వాసం కొద్ది ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. కానీ ఇలాంటి సాక్ష్యాలు సోషల్ మీడియా ద్వారా క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫన్నీగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని బట్టి మనం వాళ్ళు ప్రకటించేటువంటి స్వార్థను కూడా సీరియస్ గా తీసుకోకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి బదులుగా మనం ఏం చేయొచ్చు, ప్రూవెన్ హీలింగ్ అండ్ మిరకల్స్ మన చర్చలో జరిగినప్పుడు, అంటే థైరాయిడ్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది, ప్రార్థన తర్వాత కూడా థైరాయిడ్ లేదా వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది, ప్రార్థన తర్వాత కూడా క్యాన్సర్ లేదా వచ్చింది అనుకోండి, ఇలాంటి వాటిని బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ తీసుకొని ఈ సాక్ష్యాన్ని చెప్పి సోషల్ మీడియాలో వీటిని మనం ప్రచారం చేయొచ్చు. అప్పుడు క్వశ్చన్ చేయడానికి క్రైస్తవేతరులకు అవకాశం ఉండదు, పరిశుద్ధాత్మ వరాలు లేవని చెప్పేటువంటి ఆత్మజ్ఞానులకు, దైవజ్ఞానులకు, వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి మెడికల్ ప్రూవెన్ హీలింగ్స్ ని, ప్రూవెన్ మిరకల్స్ ని మాత్రమే మనం సోషల్ మీడియాలో టెస్టిమనీస్ గా షేర్ చేయాలి అనేటువంటి ఆలోచనని దయచేసి అందరం కూడా కన్సిడర్ చేద్దాం. మిగతా సాక్ష్యాలన్నింటినీ కూడా చర్చలో చెప్పుకుందాం, ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో చెప్పుకుందాం, చాలు. అయితే మనం మెడికల్ రిపోర్ట్స్ చూపించిన తర్వాత కూడా హీలింగ్ చేస్తున్నారు అంటే అప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిలో కూడా విశ్వాసం ఉండాలి అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కరు మన విశ్వాసాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్లిప్లో మన మహేందర్ గారు ఆ వీడియోలో చెప్పబడిన కొన్ని వింతైన టెస్టిమోనీస్ గురించి మాట్లాడుతూ వివరించడానికి ప్రయత్నించారు. వీడియో అంతా బాగానే ఉన్నట్టుంది, కానీ మహేష్ గారు, మీకు ఏమైనా కొంచెం ఆడ్గా అనిపించిందా? నాకైతే కొన్ని విషయాల్లో అనిపించింది. డెఫినెట్గా నాకు ఆడ్గా అనిపించిన విషయం ఒకటి ఉందండి. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, మాట్లాడిన టాపిక్స్ అన్నీ బాగున్నాయి, కానీ నాకు ఆడ్గా అనిపించిన విషయం ఏంటంటే, పైన మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే డిస్కస్ చేసి అసలు మెయిన్ ప్రాబ్లం గురించి మాత్రం మాట్లాడకుండా వదిలేశారు. నాకైతే అలానే అనిపించింది. దీన్ని ఇంకో లాంగ్వేజ్లో బీటింగ్ అరౌండ్ ద బుష్ అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా సేమ్ అదే అనిపించింది. ఎస్, మీరు ప్రొసీడ్ అవ్వండి, మాట్లాడండి. ఒకవేళ వీడియో లెంగ్త్ అయితే కనుక వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకే, ప్రొసీడ్ అవ్వండి. మేబీ మహేందర్ గారు క్లారిటీ లేకుండా క్లోజ్ చేయడం వల్లనో, ఆర్ మెయిన్ పాయింట్ని అడ్రస్ చేయకుండా పైన పాయింట్స్ని మాత్రమే టచ్ చేసి వదిలిపెట్టేయడం వల్లనో ఏమో తెలీదు. నాకు అయితే కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు మహేందర్ గారు ఈ సాక్ష్యాలు కరెక్టా తప్ప అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేద్దాం అన్నారు. అంతకంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అని వీడియోలోకి వెళ్ళాక మాత్రం ఓన్లీ ఆ సాక్ష్యాలని అడ్రస్ చేశారు, కానీ అలాంటి సాక్ష్యాలు కరెక్టో కాదో అనే విషయాన్ని మాత్రం డైరెక్ట్గా అడ్రస్ చేయలేదు అని చెప్పాలి. బట్ కొంచెం డీప్గా పరిశీలించి చూస్తే మాత్రం ఇంకో యాంగిల్లో వాటిని సమర్థిస్తున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పారు అని అర్థమవుతుంది. రైట్, అవి కరెక్టో కాదో మనం డెఫినెట్గా అడ్రస్ చేద్దామని చెప్పి డైరెక్ట్గా కరెక్ట్ ఆర్ రాంగ్ అనే వర్డ్స్తో చెప్పకుండా అలాంటి టెస్టిమోనీస్ కరెక్టే అని ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు. ఎస్, సో ఇండైరెక్ట్గా కరెక్టే అని చెప్పి నెక్స్ట్ మీరు అలాంటి సాక్ష్యాలు సోషల్ మీడియాలో చెప్పకండి, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి, కానీ సోషల్ మీడియాలో వద్దు అన్నారు. ఈ విధంగా చూస్తే నాకు తెలిసి నా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వచ్చేసినట్టే ఇక్కడ. బట్ ఇది మహేందర్ గారు డైరెక్ట్గా కూడా చెప్పి ఉంటే బాగుండేది, ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది. కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళితే, నా క్వశ్చన్, మనం ఇప్పుడు బయట చూసే ఈ జనాల్లో ఆర్ ఈ సాక్ష్యాలు చెప్పే వ్యక్తుల్లో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారా, ఉండరా? దీనికి మహేందర్ గారి రెస్పాన్స్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మహేందర్ గారు చేసే వీడియోస్లో ఎప్పుడు ఇలాంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మిరకిల్స్, సాక్ష్యాలు, అద్భుతాలు, వీటి పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా వాళ్ళని గుడ్డిగా నమ్మేసేయాలి అనే కాన్సెప్టే కనిపిస్తుంది తప్ప
ఇలాంటి కేటగిరీస్లో ఒకళ్ళని కూడా విమర్శించింది లేదు. కానీ బైబిల్లో ఉండే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ని ఎవరైనా వేరే విధంగా నమ్మడం కానీ వేరే విధంగా అర్థం చేసుకోవడం కానీ చేస్తే దాన్ని ఖండిస్తూ ఆర్ విమర్శిస్తూ వీడియోస్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జెహోవా విట్నెస్ గురించి కానీ ట్రినిటీ గురించి కానీ ప్రామిస్ కార్డ్స్ గురించి కానీ ఇలా వీటికి కౌంటర్స్ ఆర్ విమర్శించడం వాటికి ఆన్సర్ ఇవ్వడం చేస్తారు. కానీ అద్భుతాలు, మిరకిల్స్, సాక్ష్యాలు అనే కాన్సెప్ట్స్లో మాత్రం అవి ఎంత దారుణంగా ఉన్నా, ఎంత తేడాగా ఉన్నా, ఎంత విమర్శనాత్మకంగా ఉన్నా కూడా వాటి జోలు వెళ్ళరు. ఎందుకో తెలీదు. అంటే ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అయితే రివీల్ అవుతుంది. అదేంటంటే మిరకిల్స్, వండర్స్, సాక్ష్యాలు వీటి నేమ్తో ఈవెన్ దొంగలు వచ్చినా కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మేయండి మీరు అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇంట్రెస్టింగ్, మంచి పాయింట్ని క్యాచ్ చేశారు. ఎస్, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ సెకండ్ క్వశ్చన్లో మనం ఇంకొంచెం డీప్గా టైప్ చేస్తే మహేందర్ గారు ప్లే చేసిన వీడియోలో ఆవిడ గ్యాస్ అయిపోయింది నాయన అని చెప్తే గ్యాస్ అతను ఇంటి ముందుకు తెచ్చి పెడతాడు అని అన్నారు ఆవిడ. ఇది వినడానికి కొంచెం క్రింజీగా ఉన్నా ఇంకా చూసే వాళ్ళ పర్స్పెక్టివ్కే వదిలేయాలి ఈ సాక్ష్యాన్ని. సో మహేందర్ గారు కూడా ఆ పర్స్పెక్టివ్లోనే ఈ సాక్ష్యానికి ఏదో పైపైన ఆన్సర్ ఇచ్చినట్టు చేశారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సేమ్ ఈ పర్సనే ఆవిడ ఇలాంటివి చాలానే చెప్పింది. వాటిలో ఒకటి, వాళ్ళ ఇంట్లో ఒక ఆమె ఉందంట. ఆమెకి ఈవిడ ప్రార్థన చేస్తే ఆమె కడుపులో నుంచి ఫుట్బాల్ సైజులో ఉండే రాళ్ళు 680 బయటికి వచ్చాయంట. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చూశాను. బాగా గుర్తు చేశారు. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మ పెడితే బొమ్మ పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయటపడడం జరిగింది. హల్లెలూయా. ఎస్, ఒక చిన్న సైజ్ ట్రక్ లోడ్ కంటే ఎక్కువ కదండి 680 ఫుట్బాల్ సైజ్ రాళ్ళంటే. అవును. మహేందర్ గారు ఏమన్నారు? మెడికల్లీ ప్రూవెన్ టెస్టిమోనీస్ని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేద్దాం, అప్పుడు విమర్శించడానికి కూడా ఛాన్స్ ఉండదు. కానీ ఇలాంటి గ్యాస్ అయిపోయింది, నెట్ అయిపోయింది అని ఇలాంటి మిగతా టెస్టిమోనీస్ని మాత్రం మనం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మన చర్చెస్లో కానీ చెప్పుకుందాం చాలు అన్నారు. మరి మనం ఇప్పుడు మాట్లాడుకున్న రెండో సాక్ష్యం, ఆవిడ చెప్పిన ఈ సాక్ష్యం ఏ టైపో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అది మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన సాక్ష్యమే. మరి దాన్ని ఆవిడ అంత ఓపెన్గా చెప్తున్నారు అంటే మెడికల్లీ ప్రూవెన్ అయితేనే చెప్తున్నారో ఆర్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. దీనికి మహేందర్ గారే ఆన్సర్ చెప్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, దీనికి మహేందర్ గారు ఏం చెప్తారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. పోనీ ఇది మెడికల్లీ ప్రూవెన్ టెస్టిమోనీ కాదు, ఆ కేటగిరీలోకి రాదు అంటారా? అయితే ఇలాంటివి సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు, మన చర్చ్లోనో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతోనో షేర్ చేసుకుందామని మహేందర్ గారు అన్నారు కదా. దీన్ని సోషల్ మీడియాలో సంగతి ఏమో కానీ అసలు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకునేలా ఉందా? ఇది మీరే చెప్పండి మహేందర్ గారు. అవును. అండ్ అసలు ఇదంతా కాదు, నాకు ఇప్పుడు వస్తున్న అతిపెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఈ సాక్ష్యాన్ని మన మహేందర్ గారు ఎందుకు తన వీడియోలో అడ్రస్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేయాలని ఉంది. మహేందర్ గారు ఇలాంటి సాక్ష్యాన్ని అడ్రస్ చేయకుండా విమర్శించడానికి తగినవై ఉండి బట్ స్టిల్ అంతగా విమర్శించడానికి ఛాన్స్ లేకుండా ఉండే సన్నటి లైన్ మీద బ్యాలెన్స్ అయి ఉండే సాక్ష్యాలని మాత్రమే తీసుకొని అడ్రస్ చేస్తున్నారు. అంటే అది ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు క్రిస్టియన్స్ కాని వాళ్ళకి కానీ లేదా మరీ డీప్గా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా ఉండే క్రిస్టియన్స్కి కానీ ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు నవ్వు వస్తుంది. బట్ కొంతమంది బాగా డీప్గా నమ్మే క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనం దేవుడి దగ్గర చాలా కోరుకుంటుంటాం, అవి చిన్నవి అయినా పెద్దవి అయినా. సో అవి జరిగినప్పుడు అరే నేను ఎగ్జాక్ట్గా ఇదే కదా కోరుకుంది దేవుణ్ణి, అదే జరిగింది, సో నా ప్రేయర్ ఆన్సర్ చేయబడింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి టెస్టిమోనీస్ కొన్ని ఉంటాయి సన్నటి లైన్ పైన బ్యాలెన్స్ అయ్యేవి. సో మన మహేందర్ గారు ఇలాంటి టెస్టిమోనీస్ని మాత్రమే అడ్రస్ చేశారు కానీ అసలైన ప్రాబ్లమాటిక్ టెస్టిమోనీస్ని మాత్రం మన మహేందర్ గారు అస్సలు టచ్ కూడా చేయట్లేదు. సో ఈ సాక్ష్యాన్ని మహేందర్ గారు ఎందుకు అడ్రస్ చేయలేదు అని నా సీరియస్ డిమాండ్ అండి. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. ఆవిడ గోల్డ్ కోసం ఆకాశం నుంచి పడాలి అని ప్రేయర్ చేశారంట. అలా చేసిన నెక్స్ట్ మూమెంట్ ఉప్పల్లో గోల్డ్ చైన్ దొరికిందంట రోడ్డు పైన. అండ్ ఏటీఎం ముందుకు వెళ్ళి ప్రేయర్ చేస్తే అకౌంట్లో మనీ ఏం లేవు కానీ ప్రేయర్ చేశాక వెళ్ళి డ్రా చేస్తే 1 lakh వచ్చిందంట. స్టేట్మెంట్ కూడా ఉందని అన్నారు ఆవిడ. వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగింది. ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లుడికి ప్రార్థన చేసిన. ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే. పరలోకంలో
బంగారు వీధులలో నడిచేదాం అని ఒక పాట ఉంటుంది కదా. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ప్రకటన గ్రంథంలో కనిపించింది. యేసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును కాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. ఏటీఎం దగ్గర పోయి ప్రార్థన చేసిన. యేసునామమున ఏటీఎంలో నా అకౌంట్లో 270 రూపాయలు ఉండే. యేసునామంలో ఏటీఎంలో డబ్బులు వచ్చును కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. స్టేట్మెంట్ కూడా ఉంది, తీసి పెట్టుకున్నా. సో వీటిని ఎందుకు మహేందర్ గారు అడ్రస్ చేయలేదో చెప్పాలి అని మా స్ట్రాంగ్ డిమాండ్. కరెక్ట్గా చెప్పారు. సో అప్పుడు దానికి మీనింగ్ ఏమవుతుంది అంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు అవుతుంది. మెయిన్ పాయింట్ గురించి మాట్లాడకుండా పైపైన థింగ్స్ గురించి మాట్లాడేసి దాటేసేయాలి, లేదా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వీడియో యూట్యూబ్లోకి రిలీజ్ చేసేయాలి అన్నట్టు అవుతుంది. కానీ మెయిన్ అసలు ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసినట్టు కానే కాదు కదండి. కాబట్టి మీరు దయచేసి ఈ సాక్ష్యాన్ని ఎందుకు అడ్రస్ చేయలేదో చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవును, ఇది మా హంబల్ రిక్వెస్ట్ అండి మహేందర్ గారు. మీరు డెఫినెట్గా దీనికి స్పందిస్తారు అని ఆశిస్తున్నాము. సరే, వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ క్వశ్చన్స్ని అప్కమింగ్ పోడ్కాస్ట్లో పార్ట్ 2 రూపంలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మహేందర్ గారిని అడగడానికి ఈ టాపిక్ పైన మాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.